హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు ప్రత్యేకంగా చేస్తూ ఉంటాము. కానీ మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి వారం కూడా లక్ష్మీవార వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తారు. అలాగే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, లక్ష్మీదేవికి ఎప్పుడు పూజ చేసుకున్నా సరే మన ఇంట్లో అంటే మన అత్తారింట్లో ఆర్థికంగా మానసికంగా అంతా ప్రశాంతంగా ఉండడం కోసం చేసుకుంటాము. కానీ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజను చేసుకోవడం వలన మెట్టినింట్లోనే కాకుండా పుట్టింట్లో కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా తొలగిపోతుంది. మనం మార్గశిర మాసంలో లక్ష్మీవార వ్రతాన్ని చేయాలి అనుకుంటే 5 వారాలు చేయాలి, అంటే 5 గురువారాలు చేయాలి. అయితే మనకి చాలాసార్లు మార్గశిర మాసంలో 4 గురువారాలు మాత్రమే వస్తాయి. అలా వచ్చినప్పుడు పుష్యమాసంలో ఇంకొక వారం చేయాలి, మొత్తం 5 గురువారాలు చేయాలి. అయితే ఈ మార్గశిర మాసంలో మొదటి గురువారం పూర్తయింది కాబట్టి రెండవ గురువారము పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే మధ్యలో ఒక వారం చేసుకోలేకపోతే ఏం చేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మన ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తేలికగా పొందగలము. మనం లక్ష్మీవార వ్రతం చేయాలి అనుకుంటే బుధవారం రోజునే ఇల్లంతా శుభ్రం చేసుకొని వ్రతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే బుధవారం రోజే లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రంగా తూడ్చిపెట్టుకొని గంధము కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి. అలాగే గురువారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. అయితే తలస్నానం చేసేటప్పుడు ఎటువంటి షాంపూలు వాడకూడదు, నీటితో మాత్రమే స్నానం చేయాలి. అలాగే గడపలకి చక్కగా పసుపు పుదించి కుంకుమ అలంకరించాలి. వాకిలి నిండా ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఈశాన్యం వైపుగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని దాన్ని చక్కగా పసుపు పుదించి ముగ్గులతో అలంకరించుకొని దాని మీద ఒక తెల్లటి టవల్ కానీ జాకెట్ ముక్క కానీ పరుచుకోవాలి. అలాగే దాని మీద 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి పసుపు కుంకుమ సమర్పించి చక్కగా గంధము కుంకుమతో అలంకరించిన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. మనం ఈ పూజని వ్రతంలాగా చేసుకుంటున్నాం కాబట్టి పీఠం ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఒకవేళ మీరు దేవుడి మందిరంలో చేసుకోవాలి అనుకున్నా సరే చేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజుల మాలతో అమ్మవారిని అలంకరిస్తున్నాను. ఆ రోజు ఉదయాన్నే పూజ చేసుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకూడదు. మనం మిగతా పూజల్లో కానీ వ్రతంలో కానీ ఆరోగ్యరీత్యా పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేస్తాము. కానీ గురువారం రోజు లక్ష్మీ పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు. అలాగే తలకి నూనె పెట్టుకోవడం, తలదువ్వటం లాంటివి చేయకూడదు. మనం వరలక్ష్మి వ్రతంకి అలాగే దీపావళి లక్ష్మీ పూజలకి ప్రత్యేకంగా ఘనంగా లక్ష్మీ పూజలు చేస్తాము. లక్ష్మీదేవికి ఎప్పుడు పూజ చేసినా సరే లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి ఎంత అలంకరణ చేస్తామో అదేవిధంగా మనము కూడా చీర కట్టుకొని 2 చేతులకి గాజులు ధరించి జడ వేసుకొని నిండుగా పువ్వులు పెట్టుకొని పూజ చేయాలి. కానీ మార్గశిర మాసంలో మాత్రం లక్ష్మీ పూజ చేసేటప్పుడు తల దువ్వకూడదు. మనం మార్గశిర మాసంలో 5 వారాలు పూజ చేసుకోవాలి. ఈ 5 వారాలు కూడా ఒకే రకంగా పూజ చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడు లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు. కాకపోతే 5 వారాలు కూడా 5 రకాల నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా పీఠం పెట్టుకొని వ్రతంలాగా చేసుకోలేము అనుకున్నా సరే మనం ప్రతిరోజు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకొని లక్ష్మీవార వ్రతం రోజు ఎటువంటి నియమాలు పాటిస్తామో ఆ నియమాలు పాటిస్తూ ఆ రోజున అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో అదే నైవేద్యం నిత్య పూజలో పెట్టండి. లక్ష్మీవార వ్రతం చేసుకున్నంత ఫలితం లభిస్తుంది. నియమాలు అంటే ఇందాక చెప్పాను కదా, తలస్నానం చేసేటప్పుడు షాంపూలు పెట్టకూడదు, తల మీద నుండి నీళ్ళు పోసుకోవాలి, తలకు నూనె పెట్టకూడదు, తలలో దువ్వెన పెట్టకూడదు, పూజ అయ్యే వరకు ఏమీ తినకూడదు. ఈ నియమాలు ముఖ్యంగా పాటించండి. నిత్య పూజ చేసుకొని ఏ వారం అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యాన్ని సమర్పిస్తే తప్పకుండా అంతటి ఫలితం లభిస్తుంది. మనం ఏ పూజ చేయాలన్నా ఏ వ్రతం చేయాలన్నా ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాము. అందుకే పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ పెట్టుకొని గణపతికి పూజ చేయాలి. గణపతికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదంటే పంచోపచార పూజ చేసుకోవచ్చు. గణపతికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి, లేదా ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవాలి. దీపారాధన చేశాక దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. ధూపం చూపించి గణపతికి చిన్న బెల్లం ముక్క కానీ లేదా పటిక బెల్లం చిప్స్ కానీ లేదా ఏదైనా పండు కానీ నైవేద్యంగా సమర్పించాలి.
మార్గశిర లక్ష్మీ వారాల్లో మనకి పూజ చేసుకోవాలనుంది కానీ చేసుకునే ఓపిక లేదు లేదా వీలు లేదు అనుకునేవారు ఉదయాన్నే తలంటు స్నానం చేసి నిత్య దీపారాధన చేసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. అలాగే నైవేద్యంగా మీకు ఏది అందుబాటులో ఉంటే అది, అంటే పాలు పండ్లు కానీ లేదా పాయసం చేయగలిగితే పాయసం కానీ నైవేద్యంగా చేసి పెట్టండి. మనం తృప్తిగా భక్తితో చేయగలిగితే తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అయితే చాలామంది 5 వారాలు వరుసగా చేసుకోలేకపోతే ఎలా చేయాలి అడుగుతున్నారు. ఈసారి మనకి మార్గశిర మాసంలో 5 వారాలు వచ్చాయి. లేదంటే ఎప్పుడు 4 వారాలు వస్తే మరుసటి వారము అంటే 5వ వారము పుష్యమాసంలో చేసుకుంటాము. అయితే 5 వారాలు చేసుకోవాలి అనుకొని మధ్యలో 1 వారము లేదా 2 వారాలు మధ్యలో ఏదైనా అడ్డంకి వల్ల ఆగిపోతే ఏ వారం అయితే ఆగిపోతుందో ఆ వారాన్ని మళ్ళీ పుష్యమాసంలో చేసుకోండి. అంటే ఇప్పుడు 2వ వారం చేసుకోలేకపోతే 2వ వారం పూజని మనం పుష్యమాసంలో మొదటి వారం చేసుకోవాలి. అంటే మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో పూజ ఏ విధంగా చేసుకున్నా సరే నైవేద్యాల్లో ఒక్కొక్క వారము ఒక్కొక్క ప్రత్యేక నైవేద్యం ఉంటుంది. అటువంటి ప్రత్యేక నైవేద్యాన్ని పుష్యమాసంలో మొదటి వారంలో నైవేద్యంగా సమర్పించాలి. అంటే ఇప్పుడు 2వ వారం వదిలేసి 3వ వారం చేసుకుంటే 3వ వారం రోజు అమ్మవారికి ఏమి నైవేద్యం సమర్పించాలో అదే నైవేద్యాన్ని సమర్పించండి. ఏ వారం అయితే మిస్ అవుతుందో ఆ వారాన్ని చివరి వారంగా చేసుకోవాలి. మనకి ఇప్పుడు ధనుర్మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి ధనుర్మాసం అంటే ఆ విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రత్యేకమైనది, అలాగే ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని కలిపి అభిషేకం చేస్తున్నాను. మన వీలుని బట్టి పంచ అమృతాలతో కూడా అభిషేకం చేయవచ్చు. అభిషేకం అనేది మనసుకు చాలా తృప్తినిస్తుంది, చాలా ప్రశాంతతనిస్తుంది. మనం ఈ విధంగా మార్గశిర గురువారాల్లోనే కాకుండా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా శుక్రవారం రోజున కొలుస్తాం కాబట్టి అలా శుక్రవారాల్లో కూడా అభిషేకం చేయవచ్చు. ఇక్కడ నేను పసుపు కుంకుమ పువ్వులతో అభిషేకం చేశాను. మనం వేటితో అభిషేకం చేసినా సరే చివరిలో మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఈ నీటిని ఇంట్లో అందరూ కూడా తల మీద చల్లుకోవాలి. మిగతా నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పోయాలి. తులసి మొక్కలో కూడా పోసేయచ్చు. మార్గశిర గురువారాల్లో ఈ విధంగా పూజ చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఇంట్లో ఆడవారు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేటట్లుగా చూసుకోండి. అంటే గొడవలు పడ్డము, గట్టిగా అరవటము, పక్కన వాళ్ళ మీద చిరాకు పడ్డము అలాంటివి చేయకండి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద అలాగే ఆడపిల్లల మీద అస్సలు చిరాకు పడకూడదు, కొట్టకూడదు. చీపురుతో అస్సలు కొట్టకూడదు. చీపురుతో మార్గశిర గురువారాల్లోనే కాకుండా ఎప్పుడూ కూడా కొట్టకూడదు. అలాగే చీపురును తిరగేసి పట్టుకోకూడదు. అలా తిరగేసి పట్టుకుంటే లక్ష్మీదేవికి ఎంతో కోపం వస్తుంది. ఎవరైతే మాటిమాటికి గొడవలు పడతారో అలాగే చీపురుని తిరగేసి పట్టుకోవడం, చీపురుని తొక్కడం, ఆడపిల్లని కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు. అలాగే ఇంట్లో పాడైపోయిన ఆహార పదార్థాలు అలాగే ఉంచటం, వంటిల్లు నీట్గా ఉంచుకోకపోవడం, డస్ట్బిన్ ఖాళీ చేయకుండా స్మెల్ వస్తున్నా సరే అలాగే ఉంచటం, ఉదయాన్నే లేచిన వెంటనే పక్క బట్టలు మడతేయకపోవడం, ఉతికిన బట్టలు కూడా మడత పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ ఉండడం, నైట్ పడుకునే ముందు వంటిల్లు నీట్గా ఉంచుకోకపోవడం, తిన్న ప్లేట్లు అవన్నీ అలాగే పడేసి పడుకోవడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి నచ్చని పనులు. ఇవన్నీ ఎవరింట్లో అయితే జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతత ఉండదు. అలాగే నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉండకపోవడం అంటే మనకి ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు అవుతూ ఉంటాయి, చిరాకులు అవుతూ ఉంటాయి. అందుకే ఇంట్లో ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగే ఎవరి ఇంట్లో అయితే మగవారు ఆడవారిని మర్యాదగా చూసుకుంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనం ఎంత ఘనంగా పూజలు చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు, ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటున్నాము, ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటున్నాము అనేది కూడా ముఖ్యమే. లక్ష్మీదేవికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి. అదేవిధంగా విష్ణుమూర్తిని కూడా పూజించాలి. మార్గశిర లక్ష్మీ వారాల్లో మనం నియమాలు తప్పితే పూజా ఫలితం దక్కదు. అందుకే ఆ రోజున నియమనిష్టలతో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మార్గశిర లక్ష్మీ వారం రోజున అస్సలు చేయకూడని పని తలగడని ఒళ్ళో పెట్టుకొని కూర్చోకూడదు. అలాగే ఉభయ సంధ్య వేళల్లో నిద్రపోకూడదు. అంటే ఉదయం సూర్యోదయ సమయంలో, సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే లక్ష్మీ వారాల్లో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పూజల్లో ఏదైనా ప్రత్యేకంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఉప్పు దీపారాధన చేస్తున్నాను. ఉప్పు దీపారాధన మనం ఎప్పుడూ కూడా శుక్రవారాల్లో చేస్తూ ఉంటాము. మార్గశిర లక్ష్మీ వారాల్లో కూడా చేస్తే చాలా మంచిది. ముందుగా ఇక్కడ చూపించిన విధంగా బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఆ ప్లేటు రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి చక్కగా పసుపు బురించి కుంకుమతో అలంకరించుకొని ప్లేట్లో పెట్టుకోవాలి.
దానిలో నిండుగా కల్లు ఉప్పు నింపుకొని దాని మీద పసుపు కుంకుమ వేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్రమిదం తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ అలంకరించి ఉప్పు మీద పెట్టుకోవాలి. ఆ ప్రమిదలో కొన్ని అక్షింతలు వేసుకొని ఇంకొక ప్రమిదకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ అలంకరించుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రమిద మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధనకి ఏర్పాటు చేసుకోవాలి. ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, అష్టలక్ష్మి స్తోత్రము, లలిత సహస్రనామాలు, మణిదీప వర్ణన అవన్నీ చదువుకుంటూ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రాలు, పుష్పాలు, మంగళకరమైన వస్తువులు సమర్పిస్తూ అవన్నీ చదువుకోవాలి. మార్గశిర మాసంలో 2వ వారం నుంచి మనకి ధనుర్మాసం వస్తుంది. అంటే ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా బిల్వపత్రాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుపతిలో సహస్రనామార్చనకు తులసి దళాల బదులు బిల్వపత్రాలు ఉపయోగిస్తారు. అందుకే బిల్వపత్రాలతో ఒకసారైనా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏమీ అందుబాటులో లేకపోతే అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసుకోవచ్చు. అలాగే ఏమీ చదవలేము అనుకునేవారు ఓం శ్రీ మాత్రే నమః అని, ఓం శ్రీ లక్ష్మీదేవి అయిన నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించి అష్టోత్తరాలు, గోవిందనామాలు, విష్ణు సహస్రనామాలు అన్నీ చదువుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించిన రోజు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అప్పుడే ఆ అమ్మవారు తృప్తి చెంది మనల్ని అనుగ్రహిస్తారు. ఒకవేళ ఏమీ చదవటం రాకపోయినా సరే స్వామివారిని తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసుకోవాలి. అన్నీ చదువుకున్న తర్వాత ఆ అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. 2 జాకెట్ ముక్కల్లో 2 తమలపాకులు పెట్టి పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, గాజులు పెట్టి అలాగే 2 పండ్లు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. ఒకవేళ జాకెట్ ముక్కలు పెట్టుకోలేకపోయినా సరే 2 తమలపాకులు పెట్టుకొని తాంబూలం సమర్పించవచ్చు. ఇంకా మీరు పెట్టుకోగలరు అనుకుంటే ప్రతి వారం కూడా చీర పెట్టుకోవచ్చు. అలాగే మార్గశిర 2వ వారం రోజున అమ్మవారికి అట్లు, తిమ్మనం నైవేద్యంగా సమర్పిస్తాము. ప్రతి వారం కూడా ఒక్కొక్క రకమైన నైవేద్యం ఉంటుంది. మొదటి వారం పులగం సమర్పించినట్లుగా 2వ వారం అట్లు, తిమ్మనం సమర్పిస్తాము. ఆ తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపిస్తే చాలా మంచిది. సాంబ్రాణి ధూపం మనం నిత్య పూజ చేసుకున్నా సరే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి తప్పకుండా అమ్మవారికి చూపించండి. సాంబ్రాణి ధూపం వలన ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. మనం గురువారం రోజున ఈ విధంగా పూజ చేసుకొని తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అన్నీ తీయవచ్చు. ఒకవేళ ఇలానే ఉంచేసుకొని శుక్రవారం కూడా పూజ చేసుకోవాలి అనుకుంటే కూడా ఉంచుకోవచ్చు. మళ్ళీ శనివారం రోజున తీయాలి. మార్గశిర లక్ష్మీవారం రోజున నాన్ వెజ్ తినకూడదు. కటిక ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదండి. మనం పూజ చేసుకున్నాక యథావిధిగా మనం ఎప్పుడు ఎలా తింటామో అలా తినవచ్చు. పూజ పూర్తయ్యే వరకు మాత్రం కటిక ఉపవాసం ఉండాలి. అమ్మవారి చిత్రపటాన్ని, అమ్మవారి దగ్గర పెట్టుకున్న పసుపు, కుంకుమ, విగ్రహాలు ఇవన్నీ కూడా పూజా మందిరంలో యథావిధిగా పెట్టుకోవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టుకున్న కాయిన్స్ని బీరువాలో పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం నిత్యావసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని మనం స్వీకరించాలి. ఆ జాకెట్ ముక్కల్ని మనమే ఉపయోగించుకోవాలి. ఒకవేళ అటువంటి జాకెట్లు మనం వేయము అనుకుంటే మనం వేసుకునే బ్లౌజులకి లైనింగ్ లాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే పూజలు చేసుకునేటప్పుడు పీఠం మీద వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే దేవుడి ఫోటో శుద్ధి చేయడానికి జాకెట్ ముక్కలు పెట్టుకుంటే వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఉప్పు దీపం కూడా తీసి ఆ ఉప్పుని పారే నీటిలో కలపాలి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. ఈ విధంగా మార్గశిర మాసంలో 2వ వారం అమ్మవారిని పూజించుకోవాలి. అమ్మవారికి 2వ వారం సమర్పించవలసిన అట్లు, తిమ్మనం కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.